తిరుమల శ్రీవారికి ప్రతిరోజు షట్కాల పూజలు జరుగుతాయి. అంటే 6 వేళల్లో 6 సార్లు పూజలు జరుగుతాయి. అవి ప్రభాత, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాలం, రాత్రి పూజలు. ఇందులో మొట్టమొదటిగా చెప్పుకోవలసింది సుప్రభాత సేవ. ప్రతిరోజు స్వామివారికి జరిగే తొలి సేవగా సుప్రభాత సేవను చెప్పుకోవచ్చు. నిజానికి సుప్రభాతం అంటే ఏ దేవీ దేవతలకైనా వేకువజామును పాడే మేలుకొలుపులను సుప్రభాతంగా వ్యవహరిస్తారు. అయితే సుప్రభాతం అన్న పదం వినగానే, ఆ మాట వినగానే అందరికీ మదిలో మెదిలేది కౌసల్య సుప్రజారామ అంటూ ప్రారంభమయ్యే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. దీనిని బట్టి వెంకటేశ్వర సుప్రభాతానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. తిరుమలలో స్వామివారికి వేకువజామునే సుమారు 3 గంటల ప్రాంతంలో జరిగే ఈ సుప్రభాత సేవ అత్యంత శోభాయమానంగా ఉంటుంది. అప్పటికే ఆలయ అర్చకులు, జియంగార్లు, ఏకాంగులు అందరికంటే ముందు స్వామివారి తొలి దర్శనానికి అర్హత పొందిన సన్నిధి గొల్ల అందరూ స్వామివారి బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలోనికి ప్రవేశిస్తారు. ఆ వెనువెంటనే ఆచార్యులు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని పఠించడం మొదలు పెడతారు. గతంలో ఈ సుప్రభాత పఠనం లేదట. ఈ సుప్రభాత సమయంలో లభించే స్వామివారి దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు. ఈ సమయంలో స్వామివారి పాదాలను దర్శించుకుంటే సర్వ పాపాలు పటాపంచలవుతాయట. ఒక్క ధనుర్మాసంలో మాత్రం సుప్రభాత పఠనానికి బదులు తిరుప్పావై పఠనం జరుగుతుంది. నిజానికి మొదట్లో తిరుమల వెంకటేశ్వరునికి ఈ సుప్రభాత పఠనం అనేది ఉండేది కాదట. మరి ఎప్పటి నుంచి ఈ సుప్రభాత పఠనం అమల్లోకి వచ్చింది? అసలు ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న శ్రీవారి సుప్రభాత సేవ ఎప్పటి నుంచి ప్రారంభించారు? ఈ సుప్రభాతాన్ని ఎవరు రచించారు, ఎందుకు రచించారు, ఏ సందర్భంలో రచించారు? ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. 1430 సంవత్సరంలో శ్రీ వీర ప్రతాపరాయల హయాంలో వేద పఠనంతో పాటు ప్రారంభమైందట ఈ సుప్రభాత సేవ. జగద్విఖ్యాతమైన పరమ పవిత్రమైన ఈ సుప్రభాతాన్ని ప్రతివాద భయంకర్ అన్నన్ స్వామి రచించారు. 1361 సంవత్సరంలో కంచిలో అనంతాచార్యులు అండల్ అనే పుణ్య దంపతులకు జన్మించారు అన్నన్ స్వామి. శ్రీ రామానుజాచార్యుల వారి అపరావతారంగా భావించే మణవాళ మహామునుల వారి దగ్గర శిష్యర్కం చేసి అనేకమైన శాస్త్ర విషయాలను అభ్యసించారు. అన్నన్ స్వామి పాండిత్యం గురించి ఆ నోట ఈ నోటా పాకి చివరకు ఉత్తర భారతదేశం కూడా చేరింది. దాంతో నరసింహమిత్రులు అనే ఉత్తర భారతదేశ పండితుడు అన్నన్ స్వామి పాండిత్యం ఏపాటిదో తెలుసుకుంటానని ఇతనితో వాదించడానికొచ్చాడు. గురువుగారి ఆజ్ఞతో ఆ ఉత్తర దేశ పండితులతో వాదించి విజయాన్ని అందుకున్నారు అన్నన్ స్వామి. దిగ్ధంతుడైన తనంతటి వాడిని ఓడించిన అన్నన్ స్వామికి ప్రతివాది భయంకర అని బిరుదిచ్చాడు ఆ ఉత్తరదేశ పండితుడు. అలా అప్పటి నుంచి ప్రతివాద భయంకర అన్నన్ స్వామిగా ప్రసిద్ధి చెందారు అన్నన్ స్వామి. అన్నన్ స్వామి తిరుమల రాక ఏ విధంగా జరిగిందంటే, ఒకసారి మణవాళ మహాముని తన శిష్య బృందంతో సహా తిరుమల శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వెంకటాద్రి చేరుకున్నారు. అప్పుడు స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడు ఉదయాన్నే తొలిజాము పూజల్లో స్వామివారికి సుప్రభాతంగాని మంగళాశాసనంగాని లేకుండా మామూలు శ్లోకాలతో స్వామివారి పూజ చేయడం గమనించిన మణవాళ మహాముని వెంటనే తన శిష్యుడు పండితుడు అయిన అన్నన్ స్వామిని వెంకటేశ్వర స్వామికి సుప్రభాతాన్ని రచించవలసిందిగా ఆదేశించారు. వెంటనే ఇది సాక్షాత్తు దైవాజ్ఞగా భావించిన అన్నన్ స్వామి రామాయణంలో విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి మేల్కొల్పిన సందర్భంలో పాడిన కౌసల్య సుప్రజారామ అన్న ప్రారంభాన్ని తీసుకుని 29 శ్లోకాలతో సుప్రభాతాన్ని, 11 శ్లోకాలతో స్తోత్రాన్ని, 16 శ్లోకాలతో ప్రవరని, 14 శ్లోకాలతో మంగళాశాసనాన్ని పఠించారు. ఆనాటి నుంచి ఆ సుప్రభాత పఠనంతోనే స్వామి మేలుకొలుపు జరుగుతుంది. ఇది స్వామివారి సుప్రభాతం ఎప్పుడు ప్రారంభమైంది అన్న దాని వెనుక ఉన్నటువంటి కథనం.